దేవుడికి స్తోత్రం. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరులకి స్తోత్రాలు. దైవజుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దైవజునికి స్తోత్రాలు. అయితే నేను విజయవాడ, నాది అసలు గ్రామం విజయవాడ. అయితే యలంకుతురు గ్రామంలో నేను ఉంటున్నాను. అయితే నేను అసలు నాకైతే దేవుడి గురించి తెలీదు. నేను అనిల్ కుటుంబంలో పుట్టాను, అనిల్ కుటుంబంలోనే నేను పెరిగాను. అయితే నాకు దేవుడి గురించి చాలామంది చెప్పారు, కానీ అయితే నేను ఆ దేవుడు నమ్ముకోను. ఆ దేవుడు మాదిగు దేవుడు, మన దేవుడు కాదు, ఆ దేవుడు నమ్ముకోకూడదు అని నేను భయంకరంగా వచ్చిన వాళ్ళని నాకు స్వార్థ చెప్తానికి వచ్చిన వాళ్ళు చాలా దూషించి నేను దేవుడిని అసలు తెలుసుకోలేకపోయాను. అయితే నాకు 12 ఏళ్ళకే నాకు వివాహం జరిగింది. 12 ఏళ్ళకి వివాహం జరిగినప్పుడు 12 ఏళ్ళకి నా వివాహం అయిపోయినాక నాకు ఎంతో 2 సంవత్సరాలు నా భర్తతో నేను హ్యాపీగా ఉన్నాను. అయితే 3వ సంవత్సరం నుంచి నా భర్తకి ఆరోగ్యం వచ్చింది. భయంకరమైన తాగుడు. నా భర్త చెప్పిన మాట వినేవాడు కాదు. అయితే ఆయనకి టీవీ జబ్బు వచ్చింది, బాగా భయంకరమైన టీవీ జబ్బు వచ్చి మనిషి చాలా వీక్ అయిపోయాడు. అయితే వీక్ అయిపోయి డాక్టర్ గారు అయితే ఈయన స్వస్థత ఈయనకు బాగుపడాడు, ఈయన బతకడు, తీసుకెళ్ళిపోయిన డాక్టర్ గారు కూడా ఆయన కూడా చెప్పేశారు. చెప్పినాక మేము అయితే ప్రార్థన దేవుని ఎరిగిన కుటుంబంలో మేము వెళ్తే ఆ బ్రదర్ అన్నారు, అక్క ఒక్కసారి ప్రార్థన రాక మీ ఆయనకి స్వస్థత వచ్చింది, మీ ఆయన బాగుపడతాడు, ఒకసారి నువ్వు రాక అని నాకు చాలా చెప్పాడు. అయితే నేను రాను తమ్ముడు, నా దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, మేము పూజలు చేస్తాము, యాటపోతులు కోస్తాము, నేను ఉపవాసాలు ఉండి పూజలు చేస్తాను, నేను రాను తమ్ముడు అంటే, కాదక్క ఒకసారి రాక, నా మాటినక్క, ఆయన బాగుపడతాడు, స్వస్థత వచ్చిందక్క అని నాకు చాలా చెప్పాడు. చెప్పినప్పుడు నేనైతే సరే ఇంతగా చెబుతున్నాడు, ఒకసారి వెళ్దాం ప్రార్థనకి అని దేవుడి సన్నిధికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు దేవుడు అక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు, నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమని మాట్లాడారంటే, దేవుడు గొప్ప దేవుడు, మనందరి పాపం కోసం ఆ పరలోక రాజ్యం నుంచి ఈ భూలోకానికి దిగొచ్చాడు, మన పాపం కొరకు ఆ కలవరిలో ఆఖరి బొట్టరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, చనిపోయి 3వ దినాలు లేచాడు అని దేవుడు వాక్యం ద్వారా నాతో ఎంతో మాట్లాడుతూ వస్తున్నాడు. అప్పుడు నాకు ఎంతో నెమ్మది, సమాధానం వచ్చింది. దేవుడు ఇంత గొప్ప దేవుడా, ఇంత గొప్ప త్యాగం చేశాడు మన పట్ల అని దేవుడిని బాగా నేను చాలా నమ్మాను, విశ్వసిస్తాను దేవుడికి. అయితే తర్వాత దేవుడి సన్నిధికి రావటానికి అక్కడి నుంచి నేను ప్రతి వారం వస్తానికి నాకు దారి చూపెట్టాడు దేవుడు. అయితే మా ఆయన అయితే నేను రాను ప్రార్థనకి, వెళ్తేను వెళ్ళు అని, మా ఆయన ప్రార్థనకి వచ్చేవాడు కాదు, అసలు ప్రార్థనకి వచ్చేవాడు కాదు. అయినా నువ్వు రా ప్రార్థనకి, నీకు దేవుడు స్వస్థత ఇస్తాడు, బాగు చేస్తాడు, దేవుడు చాలా గొప్ప దేవుడు అంటున్నారు, రాయా అని అంటే నేను రానంటే రాను, వెళ్తే నువ్వు వెళ్ళనేవాడు. అయితే నేను దేవుడిని అడిగేదాన్ని. అయితే అప్పటి నుంచి మా ఆయన ఎంతో స్వస్థత వచ్చింది, ఒక్కొక్కటి దేవుడు చూపెడతా మా ఆయన కూడా ఎంతో బాగు చేసి మా ఆయన స్వస్థ పొందిన. అయినా సరే నువ్వు ఇప్పటికైనా ప్రార్థన రా, నీ దేవుడు నీ పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు అంటే నేను రానంటే రాననేవాడు, బాగా తాగేవాడు. సరే అని నేనైతే దేవుడి సన్నిధికి వెళ్ళేదాన్నప్పుడు నాకు దేవుడు నాతో మాట్లాడి ఇంక నేను రక్షణ పొందుకోవాలి, నేను బాప్టిజం తీసుకోవాలని నేను దైవజనుడితో వెళ్ళి మాట్లాడా. నేను బాప్టిజం తీసుకుంటాను నాన్న, నా పాపాలు నేను కడుక్కోవాలి అని దేవుడి దగ్గర మొరబెట్టుకున్నప్పుడు సరే అమ్మ అని నాకు రక్షణ ఇచ్చి బాప్టిజం తీసుకునే భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు. అయితే నాకు తర్వాత అనారోగ్యం వచ్చింది, భయంకరమైన జ్వరము, భయంకరమైన వాంతులు, విరోచనాలు భయంకరంగా వచ్చినాయి నాకు. అయితే నేను ఎంతో బలింతైపోయాను. అక్కడ ఆర్ఎంబి డాక్టర్ చాలా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆర్ఎంబి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు తగ్గట్లేదు, పెరుగుతుంది కానీ నా వ్యాధి అస్సలు తగ్గట్లేదు. అయితే తర్వాత నవజీవన్ హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళినాక 15 రోజులు అక్కడ హాస్పిటల్లో ఉంచారు. అయితే అసలు తగ్గట్లేదు, ఎక్కువ అవుతుంది కానీ నాకు ఆ వ్యాధి తగ్గట్లేదు, విరోచనాలు తగ్గట్లేదు, మోషన్ తగ్గట్లేదు, వాటర్ తాగిన వాటర్ కూడా వాంతులు అయిపోతుంది, చాలా వీక్ అయిపోయాను. ఏంటి ఈ అమ్మాయికి ఇన్ని మెడిసిన్లు ఇస్తున్నా, ఇన్ని మందులు ఇస్తున్నా, అసలు తగ్గట్లేదు ఏంటి, ఈ అమ్మాయి పరిస్థితి అసలు ఏమైంది అని డాక్టర్ గారు గంటకు వచ్చి చూసేవాళ్ళు. చూసి తర్వాత ఈ అమ్మాయికి 2000ది ఒక టెస్ట్ రాస్తాము, ఆ రక్త పరీక్ష చేయించుకోరండి, ఈ అమ్మాయి వ్యాధి ఏంటో మాకు అసలు అర్థం కావట్లేదు అని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు తీసుకెళ్ళి 2000ది రక్త పరీక్ష చేశారు. నాకు టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్లు వచ్చినాక అమ్మ నాన్నని పిలిచారు. అమ్మ నాన్న ఒకసారి అమ్మ మీరు రండి, మాట్లాడాలి మీతో అంటే అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు ఏం చెప్పారో నాకైతే పూర్తిగా తెలీదు. కళ్ళంటా నీళ్ళు పెట్టుకుంటా ఏడ్చుకుంటా వస్తున్నారు. నేనేమో నిద్రపోయి చూస్తున్నా, వాళ్ళు ఇంకా ఏమన్నారని అటే చూస్తున్నా.
అయితే వస్తున్నారు. వచ్చి నాకు అడిగే, అమ్మ ఏం చెప్పారమ్మా అంటే, ఏం లేదులేమ్మా బాగానే ఉందంట, అంత నార్మల్గానే ఉందని చెప్పారు, ఏం లేదులే అని చెప్పేశారు. చెప్పేసినాక డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళారు అమ్మ నాన్న. వెళ్ళిపోయి ఆ డాక్టర్ గారు అంటున్నారు, మీరు ఎన్ని లక్షలు పెట్టినా అనవసరం అమ్మ, ఈ అమ్మాయి బతకదు, ఇవాళ రేపటికే ఉంది పిల్ల, మీరు ఎన్ని కోట్లు పెట్టినా అనవసరం, బతకదు ఈ అమ్మాయి, తీసుకెళ్ళిపోండి ఇంటికి అని చెప్పారు. అయితే మా అమ్మ మా నాన్న అక్కడే కుప్పకూలిపోయి బాగా ఏడుస్తున్నారు. వాళ్ళు నాకు చెప్పట్లేదు. చెప్పనప్పుడు నేను అక్కడ నర్సు ఉంటే నర్సుని కేకేసి అడిగా, చెప్పమ్మా నాకు ఏ వ్యాధి వచ్చింది, మా అమ్మ మా నాన్న చెప్పట్లేదు, నాకు చెప్పమ్మా అని చెప్తే, అమ్మ నీకు వచ్చింది వ్యాధి, భయంకరమైన వ్యాధి నీకు వచ్చింది, వ్యాధితో బతకరు, కొన్ని రోజులు బతక, నువ్వు కొన్ని రోజులైనా చచ్చిపోతావు అని అక్కడ నర్సు చెప్పింది. నర్సు చెప్పినప్పుడు నేను అక్కడ ఎంతో ఏడ్చాను, కన్నీటి ప్రార్థన చేసుకున్న, ప్రభా ఎందుకు ఈ వ్యాధి ఇలా వచ్చింది, దేనివల్ల వచ్చిందని నేను చాలా ఏడ్చుకుంటూ ఉన్నాను. అయితే డాక్టర్ గారు అన్నారు, ఆ అమ్మాయి భర్త ఉన్నాడా, ఆ అమ్మాయి భర్తని పిలుచుకోరండి అని చెప్పారు. అయితే మా ఆయన తీసుకెళ్ళారు. మా ఆయన తీసుకెళ్ళి నీ కూడా పరీక్ష చేయాలి, రక్త పరీక్ష చేయాలన్నారు. అప్పుడు ఆయన కూడా 2000 రక్త పరీక్ష చేశారు. పరీక్ష చేసినప్పుడు ఆయన కూడా హెచ్బి పాజిటివ్గానే ఉన్నాడు. ఈ అమ్మాయికి వాళ్ళ ఆయన ద్వారా నుంచి వచ్చింది. మా ఆయన ట్రాక్టర్ డ్రైవరు, ట్రాక్టర్ తోలేవాడు, బాగా తాగేవాడు. అయితే ఆ అమ్మాయికి వాళ్ళ ఆయన నుంచే వచ్చిందమ్మా, వాళ్ళ ఆయనకి ఆల్రెడీ ఉంది ఆయనకి, అయితే ఆయన మీకు చెప్పుకోలేదు అని డాక్టర్ గారు చెప్పారు. చెప్పినప్పుడు ఇంకా మా అమ్మ మా నాన్న చాలా కుంగిపోతున్నారు. చిన్న వయసులో నా కూతురు పెళ్లి చేసి నా కూతురి జీవితం నాశనం చేసేది మేము అని మా అమ్మ మా నాన్న ఏడ్చుకుంటా ఇంకా అక్కడి నుంచి ఇంకెక్కడ తీసుకెళ్ళమని బాగా కుంగిపోయి అక్కడే కుప్పగూలిపోయి ఏడుస్తున్నారు. అయితే డాక్టర్ గారు అన్నారు, దీనికి సంబంధించిన వ్యాధికి సంబంధించిన హాస్పిటల్, ఒక నున్న హాస్పిటల్ ఉంది, ఆ నున్న హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఒకవేళ అక్కడ బ్రతికితే మీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నారుగా, బ్రతికిస్తే ఇంకా ఆ దేవుడే బ్రతికించాలి, ఒక అవకాశం అక్కడ వెళ్ళి చూడండి అని చెప్పి నున్న హాస్పిటల్కి రాశారు. అయితే అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళినాక 15 రోజులు అక్కడ ఉంచారు. కానీ నాకైతే అసలు సరిగా ట్రీట్మెంట్ జరగట్లేదు, సరిగా వచ్చి డాక్టర్ గారు చూడట్లేదు, భయంకరమైన వాంతులు అయిపోతుంది, మోషన్లు అయిపోతుంది, బట్టలోని మోషన్ వెళ్ళిపోతున్నాను, మోషన్ కూడా నాకు తెలియట్లేదు, భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాను, మంచులు తాగాలన్నా తాగలేకపోయిన స్థితి. అప్పుడు బాగా భయంకరమైన ఎండాకాలం మే నెలలో నాకు భయంకరమైన వ్యాధితో నేను చాలా అక్కడ బాధపడ్డాను. అక్కడ ఆ వ్యాధికి వచ్చిన వాళ్ళు చాలామంది ఆ వ్యాధికి సంబంధించిన వాళ్ళే అలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. నా కళ్ళెదురుగా ఎంతో 2-3 పిల్లలు, చిన్న పిల్లలు చనిపోయారు. ప్రభా తల్లిదండ్రులు చేసిన పాపాలు ఈ బిడ్డలు అనిపిస్తాయండి ప్రభా, ఈ బిడ్డలు చనిపోతాయండి ప్రభా, అసలు ఈ వ్యాధి ఎలా వచ్చింది, అసలు దేనికి సంబంధించింది అని నేను ఎంతో దేవుని అడిగి, ఆ వ్యాధి గురించి ఏంటో కూడా నాకు తెలియదు. అప్పుడు అది ఏంటి ఏష్ వ్యాధి అంటే, హెచ్బి పాజిటివ్ అంటే అసలు ఏంటని నాలో నేనే కుమిరిపోయి బాగా ఏడ్చా. ప్రభా ఏంటి ప్రభా ఈ వ్యాధి ఏంటి ప్రభా, ఇంకా నువ్వే నాకు స్వస్థత ఇవ్వాలి అని నేను అక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. మా అమ్మకైతే సరి అయిన తిండి లేదు, మా అమ్మ ఎంతో కుంగిపోతుంది, అమ్మ నాన్న ఏడుస్తున్నారు, ఎన్ని మెడిసిన్ వాడినా ఈ పిల్లకి అసలు తగ్గట్లేదని భయంకరమైన బాధ దుఃఖపడుతున్నారు నా తల్లిదండ్రులు. అక్కడ చూస్తే నా 2 సహోదరులు చిన్న పిల్లలు, వాళ్ళు అక్కడ ఏడుస్తున్నారు. మా పరిస్థితి అసలు చెప్పలేము, భయంకరమైన నాయన వేదన. ఆ పరిస్థితి ఒక్క రక్త సముద్రం రాలేదు, ఒక్క బంధువులు వచ్చి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు, ఎవరు వచ్చి మమ్మల్ని బాధల్లో మేము ఉన్నామని తోడిచ్చింది ఎవరు లేదు. అయితే అలాంటి పరిస్థితిలో నన్ను హాస్పిటల్లో 15 రోజులు ఉంచారు. అయితే నేను అమ్మ నాన్న పిలిచి, అమ్మ నన్ను ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోండి, నన్ను తీసుకెళ్ళి మన మందిరం ఉందిగా మందిరంలో పడేయండి, నన్ను దేవుడు బ్రతికిస్తే తన సాక్షిగా బ్రతుకుతాను, కాకపోతే తన పరలోకమైన నేను వెళ్ళిపోతాను. నేను చేసిన పాపం వలనైతే ఈ వ్యాధి నాకు రాలేదు, నా భర్త చేసిన పాపం వలన వచ్చింది, దేవుడికి సమస్తం తెలుసు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండామని నేను బాగా ఏడ్చాను. అయితే వెళ్ళి డాక్టర్ గారికి వెళ్ళి మేము అమ్మాయిని తీసుకెళ్ళిపోతామండి, పంపించేయండి అని చెప్తే నవ్వారు డాక్టర్ గారు. ఈ అమ్మాయి ఇవాళ రేపో చనిపోయింది, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారు మీరు అని డాక్టర్ గారు అని నవ్వారు. నవ్వినా మా అమ్మాయిని మేము తీసుకెళ్ళిపోతామండి, ఉంచమండి అని మా అమ్మ మా నాన్న చెప్తే సరే మీ ఇష్టం అండి అని చెప్పారు. అయితే ఆటో కోసం అని మా నాన్న బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి ఆటో తీసుకొచ్చి నన్ను లేపారు పైకి లేగమ్మంటే. అయితే ఒకేసారి పెద్ద వాంతి అయిపోయింది. ఆ వాంతంతా రక్తమే, చాలా బెడ్ పడిపోయి ఇంకా నాకు స్పృహ లేకుండానే పడిపోయాను. అట్టాగే స్పృహ లేని దాన్ని ఆటోలో ఎక్కించుకొని మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు పడుకోబెట్టుకొని నన్ను తీసుకొస్తా ఏడుస్తూ వచ్చారు. పెద్ద ప్రాణం పోయింది, నా కూతురు ఎక్కడో చిన్న ప్రాణం ఉందని ఏడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంక ఇంటికి వచ్చేసారు. ఇంటికి వస్తే లోపలికి తీసుకెళ్తే వద్దు, ఈ అమ్మాయి పెద్ద ప్రాణం పోయింది, ఎక్కడో చిన్న
ప్రాణం కొట్టుకులాడుతుంది, ఇంక మీరు మా ఇంట్లోకి తీసుకెళ్తుంది దేనికి, బయట పడుకోబెట్టేయండి అని చుట్టుపక్కల వచ్చి అంటున్నారు. చుట్టుపక్కల మొహం మీద క్లాత్ వేసుకొని చాలా దూరంగా ఒక అంటరాని దానిలాగా చూస్తున్నారు అంట నన్ను. అయితే ఇంకా మా నాన్న అయితే ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోయి మంచంలో పడుకోబెట్టి ఇంకా వెళ్ళి దైవజనుడికి వెళ్ళి చెప్పాడు, పాస్టర్ గారు అమ్మాయిని తీసుకొచ్చాము, అమ్మాయి అసలు మాట్లాడట్లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, మన స్రోవలు లేదు, పిల్ల ఎక్కడో ఉంది, ఎక్కడో ప్రాణం కొట్టుకులాడుతుందని డాక్టర్ గారు చెప్పారు వెళ్ళి పాస్టర్ గారికి. పాస్టర్ గారు చెప్పినప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ఈ అమ్మాయిని అర్జెంట్కి మీరు మందులో తీసుకొచ్చేయండి, ప్రార్థన చేస్తాం, దేవుడే బ్రతికిస్తాడు, కార్యం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడని దైవజనుడు చెప్పినప్పుడు తీసుకెళ్ళి మందిరంలో పెట్టారు. మందిరంలో పెట్టినాక నాకు చాలా సంఘస్థులు 15 మంది 20 మంది డైలీగా వచ్చి 2-3 గంటలు ప్రార్థన చేసి దైవజనుడు ప్రార్థన చేసి దైవజనాలు ప్రార్థన చేసి నా ఎడల నాకెంతో ప్రేమ చూపెట్టారు. రక్త సముద్రం ప్రేమ చూపెట్టలేదు. నా సొంత బావ వచ్చాడు. మా బావ వస్తే నన్ను ఒక అంటరాని దానిలాగా మా ఇంట్లో పడుకోకుండా బయట వసాల్లో పడుకొని దూరం నుంచి చూసి మా బావ వెళ్ళిపోయాడు. నా రక్త సముద్రులు వెళ్ళిపోయారు. ఒకళ్ళు ఆదరించింది లేరు. అయితే సంఘం నన్ను ఎంతో ఆదరించింది, ప్రార్థన చేస్తూ వస్తున్నారు. అయితే నేను భయంకరమైన స్థితికి వెళ్ళిపోయా, చాలా వీక్ అయిపోయాను, సన్నగా అయిపోయాను. మా తల మీద జుట్టు లేదు, జుట్టు ఊడిపోయింది, బోడిగుండు అయిపోయింది. నా శరీరం నేను చూసుకుంటానికే నాకు చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాను. నేను ఒళ్ళంతా వాపు వచ్చేసి భయంకరమైన స్థితిలో ఉంటే అయితే నేను దేవుడిని అడిగా, ప్రభా ఈ వాపేంటి ప్రభా, నన్ను బాగు చేయి ప్రభా, లేకపోతే నన్ను ఈ లోకం నుంచి నీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళిపో ప్రభా, నీ చిత్తం నా ఎడలా నెరవేర్చు ప్రభా అని ఒకటే నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. అయితే నాకు ద్రాక్షాలు దర్శనం ద్వారాగా నాకు ద్రాక్షాలు, ఎర్రటి ద్రాక్షాలు ఒక గిన్నెలో పిసికి మనిషి అయితే కనబడలేదు. ఆ ద్రాక్షాలంతా నా వస్త్రాలు తీసి నా ఒంటి నిండా ద్రాక్షాలు రాసి నాకు దేవుడు ఎంతో నాకు ఆ వాపు లేకుండా నా శరీరం నుంచి నాకు స్వస్థత వచ్చింది. అయితే నేను ఎంతో స్వస్థత అక్కడ పడ్డాను. అయితే అలాగే నేను వస్తున్నాను. అయితే ఒక రోజు నాకు ఒక రోజు ఎంతో భయంకరమైన పక్కలో నొప్పి, అసలు తట్టుకోలేను. ఆ నొప్పి వచ్చిందంటే అసలు భరాయించలేకపోతున్నాను. నేను మధ్యాహ్నం 1 గంట టయానికి, రాత్రి 1 గంట టయానికి ఎంతో ఏడ్చా. నాన్న నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న, భయంకరమైన నొప్పి వస్తుంది నాన్న, ఒకసారి దైవజనుడు పిలుచుకురా పాస్టర్ గారిని చెప్పు నాన్న అంటే వెళ్ళి 1 గంట టయానికి వెళ్ళి పాస్టర్ గారిని పిలుచుకొచ్చాడు. వచ్చి ప్రార్థన చేసి, అమ్మ ఏం అవ్వదులే, పడుకో, ప్రార్థన చేసుకో, నువ్వు దేవుడి మీద ఆనుకో అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. అయితే అలాగే ప్రార్థన చేసుకుంటానే అలాగే అట్ట కళ్ళు మూసాను. మళ్ళీ ఇంకో దర్శనం వచ్చింది. తెల్లటి వస్త్రాలు, మనిషి కనబడలేదు. అమ్మా నీకు ఎక్కడ నొప్పి అమ్మా అని చెప్పాడు. నాన్న నాకు పక్కలో నొప్పి, భయంకరమైన నొప్పి వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న, నేను భరించలేకపోతున్నాను అంటే, అమ్మ నేను ఉన్నానుగమ్మా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నేను ఉన్నానుగా అని చెప్పి నా పక్కన ఏమిటో చేయి పెట్టి నాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన ఆనాటి నుంచి ఈనాటి వరకు నా పక్కలో నొప్పి ఎలా ఉందో కూడా నాకు తెలీదు. నాకు దేవుడు ఎంతో స్వస్థత ఇస్తా వచ్చాడు. నాకు చూపెట్టి ఒక్కొక్కటి దర్శనం ద్వారాగా చూపెడతా నాకు వచ్చాడు. పసరు తీసుకొచ్చి గ్లాసులో మనిషి కనపడకుండానే నాకు ఒక వైట్ వస్త్రాలే కనబడుతున్నాయి, స్వరం మాత్రం వినబడుతుంది. ఆ స్వరం ద్వారా వచ్చి, అమ్మ ఈ పసరు తాగమ్మా అంటే ఈ పసరు కొద్దిగా తాగితే బాగా భయంకరమైన చేదు వచ్చింది. ఈ చేదుగా ఉంది పసరు, నేను తాగలేనంటే నువ్వు తాగాలమ్మా, తాగు, బలంతంగా కళ్ళు మూసుకొని తాగు అంటే ఆ చేదుని అలాంటిది నేను తాగాను. తాగినాక నేను తినటానికి ఆహారం 3 నెలలు ఆహారం వదిలేశాను. మంచిది లేదు, నా కడుపులో ఆహారం లేదు. 3 నెలలు తింటాం మానేసా. అప్పటి నుంచి నేను ఆహారం తింటా స్టార్ట్ చేశాను. దేవుడు నాకు ఒక్కొక్కటి చూపెడతా నాకు ఎంతో బాగు చేశాడు, ఎంతో స్వస్థత ఇచ్చాడు. ఒక్కటి కాదు, నా ఎడల ఎంతో గొప్ప కార్యాలు చేశారు. అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు నా భర్త, మా అత్తమావులు, నా ఆడపడుచులు వీళ్ళందరూ వచ్చి నేను అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తన కొడుకుని తీసుకొని నైజాం వెళ్ళిపోయారు. వాళ్ళు నన్ను ఈ స్థితిలో మీరు వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఇది మీ అబ్బాయి నుంచేగా నాకు వచ్చింది అని నేను వాళ్ళకి చెప్పినా కూడా మేము అబ్బాయి బతికించుకోవాలి, మా అబ్బాయిని మేము చూపించుకోవాలి, మేము ఇక్కడ ఉంచామని చెప్పేసి మా అత్త మామూలు ఆ అబ్బాయిని పిలుచుకొని వెళ్ళిపోయారు. ఈయన కూడా ఆ స్థితిలో నన్ను వదిలేసి తన తల్లిదండ్రుల మాట విని వెళ్ళిపోయాడు నైజాం. వెళ్ళిపోయి అక్కడ సంవత్సరం కూడా సరిగా తిరగలేదు. అక్కడ తాగుడికి బానిస అయిపోయి అక్కడ పల్లెటూరుగా ఈ వ్యాధి గురించి వాళ్ళకి తెలీదు. అక్కడ చాలా అంటరాని వాళ్ళగా చాలా భయంకరంగా చూశారంట.
చూస్తే ఆయనకి ఇంకా ఆ బాధ తట్టుకోలేక తన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అక్కడ దేవుని ఎరగలేదు. నేను ఒకటే అన్నా, సరే ఏదో అయిపోయింది, ఇప్పటికైనా దేవుని ఎరుగు, దేవుని లోబడు, నీ పాపం ఒప్పుకో, దేవుడి సన్నిధిలో ఒప్పుకో, దేవుడి దగ్గరికి రాయి అని నేను ఎంతో బతిలాడినా ఆయన దేవుడి దగ్గర రాలేదు, లోబడలేదు. ఆ స్థితిలో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఆయన చనిపోయాడు. నా పట్ల నన్నైతే దేవుడు విడిచిపెట్టలేదు. నేను దేవుడి మీదే ఆనుకున్నా. నేను అప్పుడే తీర్మానం చేసుకున్నా, ప్రభువా నన్ను బ్రతికిస్తే నేను నీ సాక్షిగానే నీ పరిచయలో నా జీవిత కాలం, నా ప్రాణం ఉండంత కాలం నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా, లేకపోతే నన్ను నీ రాజ్యానికైనా తీసుకెళ్ళిపో. ఈ 2 విషయాలు తప్ప నేను ఎక్కువ ఏమీ మాట్లాడలేదు దేవుడి దగ్గర, నేనేమీ చెప్పలేదు. అట్లా అడుగుతా వచ్చాను. అలాగే దేవుడు నాకు ఎంతో స్వస్థత ఇచ్చాడు, బాగు చేశాడు, నా ఎడల ఎంతో గొప్ప కార్యం చేశాడు. చనిపోయిన దాన్ని నన్ను బ్రతికిచ్చాడు. చివరి తేజ్కి నేను వెళ్ళిపోయాను. డాక్టర్ గారు ఇవాళ రేపనే అన్న మాట మాట్లాడారు, కానీ మేము బతికిద్ది అన్న మాట మాట్లాడలేదు. 2003లో ఇది ఇలా నాకు అలా జరిగింది. అప్పటి నుంచి ఈనాటి వరకు నాకు దేవుడు ఎంతో ఆరోగ్యం ఇస్తూ, బలం ఇస్తూ, శక్తినిస్తూ, తన పరిచయంలో తన పనిలో నన్ను ఎంతో వాడుకుంటా వస్తూ ఉంటున్నాడు. దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఇంకా నా పట్ల, నా కుటుంబం పట్ల ఇంకా నేను ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా నేను పరిచయంలో ఇంకా బలంగా వాడబడాలి, ఇంకా కొంతమంది బిడ్డలకి తన సన్నిధికి నేను నడిపించాలి. ఆత్మల కొరకు భారము నాలో ఇంకా రావాలని నా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.